హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ చాలా లేటెస్ట్ మోడల్, ఇది చాలా మాడిఫై మోడలు. సో మీరు ఎక్కడైనా అంటే మీకు ఫోర్డ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్ఏ, అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా డాలర్ రేటు హై ఉంటుంది, డబ్బు హై ఉంది, స్థలం హై ఉంది, కాబట్టి వాళ్ళకు ప్రిఫర్డ్ ఎక్కువ. వాళ్ళు ఒక బ్రాండ్ తయారు చేశారంటే దానికి కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. సో ఇది కూడా చూసుకోండి, దీని అలై వీల్ డిజైన్ చూసుకోండి, కంప్లీట్గా షాకర్ చూసుకోండి, షాకర్స్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు, కారు కొన్నప్పటియే స్టిక్కర్స్తో ఉన్నాయి. చూడండి, గుడ్ ఇయర్ అనేది కార్లు ఏ కంపెనీ కారు కొన్నా 99% షోరూమ్ వాళ్ళు గుడ్ ఇయర్తో టైఅప్ అయి గుడ్ ఇయర్ టైర్లు ఇస్తారు. సిల్ టైర్లు ఉన్నాయి 4x4. సో 4x4 ఇది కుడిపక్క, వెనక అలై వీలు. సో చూసుకోండి, బ్రేక్ డ్రమ్స్ చూసుకోండి. సో ఇది కూడా 195 భూమి మీద అనే సైజు, 65 ఈ సైజు, 15R అంటే లోపల మనకు అలై వీల్ సైజు. సో సిల్ టైర్లు, అండర్ బాడీకి చేసేసుకుంటే స్టిక్కర్స్ కూడా పోలేదు. బండి మీకు ఎట్లాంటి రేటింగ్ ఉన్న బండి అంటే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కేరళ, తమిళనాడు, ఇప్పటికి కూడా మీకు చూడండి ఇక్కడ కూడా చేసిస్తుంది, ప్రింట్ ఉంది. సో చేసిస్ ఇక్కడ అండర్ బాడీ కూడా మీకు ఎక్సలెంట్, ఎక్కడ యాక్సిడెంటల్ కాలేదు, మీకు లైవ్ కనబడుతుంది. మెకానిక్ అయినా గుర్తుపడుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏ అయినా గుర్తుపడుతుంది. సో చూడండి, ఏమైనా తగిలితే పెయింటింగ్ ఒకసారి మళ్ళేసినా ఇట్లా గోరుతో కొట్టినప్పుడు రీవెరిఫై అవుతుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వెనకాల సీటు చూసుకోండి, 3 కూర్చోవచ్చు, ముందట 2 కూర్చోవచ్చు, 5 అని ఆర్సీ కార్డులో ఉంటుంది. పవర్ విండోస్ ఉన్నాయి, చైల్డ్ లాక్, లోపలికి లాక్ ఇస్తే పొరగాళ్ళు దిగరాదు. వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు పెట్టుకుని భార్య లోపల వచ్చిన తాళం వేసినా బయటకు చదివితే రాదు. ఆగం ప్రొడక్షన్ ఉండే, ఎప్పుడు కొద్దిగా ముందటికి ఆడోళ్ళు, ఇప్పుడు ఆడోళ్ళే ఫాస్ట్ ఉన్నారు, మగోని వెనక వారు దింగుతారు. చూడండి ఒరిజినల్ ఏడ కూడా ఆగం ప్రొడక్షన్ ఆడోళ్ళు, తెలివితకు వాడోళ్ళినప్పుడు ఆ చైల్డ్ లాక్ వేయాలి. చిన్న పొరాలన్నప్పుడు చైల్డ్ లాక్ అంటే చైల్డ్ బ్రెయిన్లెస్, తక్కువ బ్రెయిన్, మెచ్యూరి కాని బ్రెయిన్ వాళ్ళ కోసం, మెచ్యూరి కాని బ్రెయిన్నే చైల్డ్ అంటారు. గ్లాసులో ఈ 1264 అనే బార్ కోడ్ ఉన్నది, మీకు గ్లాసు వెరిఫై అవుతుంది. సో అదే ఉన్నది రెండిటికి. ఇది పవర్ విండోస్ 4 ఉన్నాయి. ఈ అద్దాలు దించడానికి ఎక్కించడానికి, లాక్ అన్లాక్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టరు, సీటు హైట్ అడ్జస్టరు, పొట్టి ఉన్న పొడుగున్న డ్రైవర్ను తోలేటప్పుడు వెనక ముందటికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎన్ 75,000 కిలోమీటర్లు తిరిగింది. స్టీరింగ్ కంట్రోల్ ఉన్నది, పుష్ బటన్ ఉన్నది. మళ్ళీ మిగతా చూపిస్తా. కుడివైపు మొత్తం అయిపోయింది, సీట్లు అయిపోయినాయి. వెనక కూడా డిఫాగర్ వెనక గ్లాస్కి ఉంది, డిఫాగర్ వెనక గ్లాస్కి ఉంది. బస్ ఆస్పైర్ ఇది టైటానియం అన్నట్టు, ఫుల్ టాప్ మోడలు. ఫోర్డ్ అంటే చాలా బాగుంటుంది. 2013లో ఇండియాలో ఎకోస్పోర్ట్ లాంచ్ అయిందండి. ఇండియాలో ఫస్ట్ టైం ఫోర్డ్లో అత్యంత కార్లు అమ్ముడుపోయిన కార్లలో ఫోర్డ్ ఉంది. ఇది స్టెప్ ఇన్ టైరు, ప్లాస్టిక్ వాసన, టైర్ వాసన వస్తుంది, కొత్తగా కొన్నప్పుడు మన కొత్త పుస్తకాల వాసన వచ్చినట్టు వస్తుంది. అంత తక్కువ లెస్గా యూజ్ చేసిన కారు, డిక్కీ ఓపెన్ చేయలే, అంత నీట్గా వాడుకున్నారు. సో చూడండి, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేని కారు ఇది, ఫోర్డ్ ఆస్పైర్ ఇది. సో చింటూ వెనక తీసేసి నంబర్ ప్లేట్ తీసే. సో ఆస్పైర్ కాదు కార్ ఇది, సేమ్ అలై వీలు ఎడం వైపు, కుడివైపు చూపించిన మీకు అలై వీలు, మళ్ళీ ఎడం వైపు వెనకాల ఒకటి, టైర్ కూడా కొత్తది, వెనక కూడా చూపించిన మొత్తం చూసిరు కదా. కుడివైపు 2 అలై వీలు, 2 డోర్లు, అద్దాలు, గ్లాసులు చూపించిన, వెనక గ్లాసు కూడా డిఫాగర్ ఉంది, ఇది చూపించిన, దీని బార్ కోడ్ కూడా. సో లోపల కూడా చైల్డ్ లాక్, ఎడం వైపు కూడా బండి నంబర్ 1 ఉంది. యాక్సిడెంటల్ కాదు కారు ఇది, చాలా బాగుంది కారు ఇది. లెఫ్ట్ కూడా చూసుకోండి, చాలా నీట్గా ఉంటుంది కారు. ఫోర్డ్లో నా ఫేవరెట్ బ్రాండే ఆస్పైర్, ఎందుకంటే మంచి మైలేజ్ వస్తుంది. ఇండియాలో ఉండు కదా, మంచిగా ఉండు. ఊకే ఇప్పటికీ ఆ ఫోర్డ్ అలుగుతుంది, చైల్డ్ అన్నట్టు ఫోర్డ్ అంటే. ఇప్పటికీ 1950 అంటే 4 టైమ్స్ ఇండియా నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. మార్టిస్ కార్ ఒకటి ఉంటే అది కూడా గట్టినే అయిపోయింది. డిఎల్ఎఫ్, రాబర్ట్ వాద్రా అని సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త, డిఎల్ఎఫ్ అని ఒక స్కామ్ చేసిందని వీళ్ళు బీజేపీలో ఫస్ట్ 14లో ఆరోపించి అధికారంలోకి వచ్చారు. సో ఆ డిఎల్ఎఫ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఒక బిల్డింగ్ ఉంటుంది, అందులో లోపలనే డిఎల్ఎఫ్ ఉంటాయి. స్కై మార్ట్ 1 నోయిడా, దేశంలో ఏదున్నా ఇప్పుడు మనం కార్స్ 24 స్పిన్ని హెడ్ ఆఫీసులు అక్కడే ఉంటాయి. ఇండియా మొత్తం కార్ సేల్ పర్చేజ్ జరిపితే పైసలు ఇటు అటు అవుతాయి. సో దానికి అది కూడా బెస్ట్. అప్రాన్ లెగ్స్, సంవత్సరం కోడ్తో ఉన్న స్టిక్కర్స్, బ్యాటరీ, టర్నల్స్, లెఫ్ట్ రైట్, ఇండికేటర్ అంతా కూడా నంబర్ 1 ఉన్నాయి. చింటి దేశం
సో మీరు ఆలోచించుకోర్రి, బండి అయితే బ్రాండ్ న్యూ ఉంది. ఒకసారి తోలు చూపెడతా మీకు. ఇప్పుడు అది కూడా తోలు చూపెట్టినా. పోరాటమన్నది కొత్తగాది. సో బండి స్టార్ట్ చేద్దాం ఒకసారి. సో బండి స్టార్ట్, ఒక్క నిమిషం. డీజిల్ లేనట్టుంది. డీజిల్ టోటల్ లేదండి. డీజిల్ లేదు కదా మొత్తం. డీజిల్ పైకి లేచింది మళ్ళీ. సో డీజిల్ ఉంది ఫుల్గా. బాట కాటన్. సో కార్లకి ఇక్కడ కూడా మీకు చిన్న కవర్ కూడా పోలే, ఎక్కడ ఎగ్జిట్ అవ్వలేదు. సో కార్ అయితే ద బెస్ట్ అనుకోవచ్చు. ఏసీ అయితే వేసిన మొట్టమొదలు 16 పెట్టిన మా వాళ్ళు. అమ్మయ్యా పుష్ అంటుంది గాలి. ఇప్పుడు ఆన్ చేసిన ఏసీ అని ఆన్ అవుతుంది. అక్కడ కార్ బుక్స్ కార్ నుంచి పిన్ టు పిన్ ఉన్నాయండి. ఇది ఆర్సీ కార్డు ఢిల్లీది, 4333 కార్ నంబరు. సారీ 433 DL12CQ0433 కార్ నంబరు. 0433 అన్నా చెప్పే పోతుందా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే అన్న వాళ్ళది ఖమ్మం. ఓకే, వాళ్ళ ఇంట్లో సమ్మక్క ఉన్నారు, అమ్మవారు ఉన్నారు. ఒప్పుకోవాలని ఉన్నది మనసారి. సో FM ఛానల్స్ కూడా వస్తున్నాయి. రివర్స్ కెమెరా కూడా వచ్చింది. సో అంతా పర్ఫెక్ట్ ఉంది. ఏసీ ఫుల్ వేసినాను ఎందుకంటే 40+ డిగ్రీ ఉంది. అలా హనుమా జయంతి చాలా పవర్ఫుల్ డే. సో టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం మీకు. 100+ కూడా అంటే ఐరాన్ నుంచి వచ్చింది నిన్న. ఎప్పుడైనా మేము ORR నుంచి వచ్చినప్పుడైనా ORR నుంచి ఇందుకే వస్తాం. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏసీ ఫుల్ పెట్టిన వస్తూ ఉంటాను. గవర్నమెంట్ రూల్ ప్రకారం 120 కొట్టచ్చు స్పీడు. సో 6-7 లైన్లు ఉంటాయి అవుటర్ రింగ్ రోడ్ మా అక్కడ. సో దానికోసం కొడతాం. పోతుంది మన బండి. అది హైదరాబాద్కు అమ్ముడు పోయిందండి. అది ఆల్రెడీ సోల్డ్ అవుట్. మందపల్లి సేమ్ RPM మీటర్ కూడా తీసుకోరు. ఈ బెల్ట్తో ఇదో పరేషాన్ ఉంటుంది. ఇలా జయంత నేను అంజన మెచ్చుతాడని కొత్త బట్టలు వేసుకున్నాను. ఈ ఆంజనేయుడు మెచ్చే కొరకు కొత్త బట్టలు వేసుకుంటే బెల్ట్ పెట్టాల్సి వచ్చాయి. బస్ పెట్టిన సిపి ఆనంద్ సార్ నాకు ఇష్టం, స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి పెట్టాల్సి వస్తుంది. DGP గారు అంటే ఇష్టం, చదువుకున్నోడు, స్పోర్ట్స్ మ్యాను, తెలంగాణ రంగారెడ్డి బిడ్డ. మెయిన్ తెలంగాణ ఓడు అంటే వేరే లెక్క ఉంటుంది. తెలంగాణ కష్ట నష్టాలు తెలిసినోడు, తెలంగాణ పేపర్ చదివినోడు, మేడారం సాడ నౌకరీ చేసిండు. మొట్టమొదటి వరంగల్ అడిషనల్ SP అప్పుడు మేడారం బందోబస్తు సమ్మక్క కాడ ఉన్నాడు. సమ్మక్క కాడ మొన్నగా తొరూరు దగ్గర మన MM కిరవాన్ ఊరుల దగ్గర పనిచేస్తుంది ఒక లేడీ యాదవ్ IPS, ఆమె పేరేదో ఉన్నది. ఆమె ఆన్నే కాలుకు ఎగురుతా అంటే కాలుకు ఉచ్చి రక్తం కారింది. ఆమె కూడా నెత్తురు సమ్మక్క పడ్డది కాబట్టి DGP అవుతుంది పక్క. సో అట్లాంటి పవర్ఫుల్ గ్రామ దేవతలు ఉంటాయి తెలంగాణలో. యాదాద్రి నరసింహస్వామి ఉంటాడు తెలంగాణలో. గ్రామాన హనుమంతుడు ఉంటాడు. ఇలా హనుమంతుని పుట్టినరోజు శ్రీ ఆంజనేయం. సో ఎన్నిసార్లు ఎట్లా పూజ చేసినా హనుమంతుని కుంటితనం ఉంటే కథమే. సో మంగళవారం మంచిగా కలిసి వచ్చింది. సెకండ్ జయంతి అంటారు. 2 పౌర్ణమి రోజు లాస్ట్ రోజు కూడా మేము చేసినాం. సో 4వ గేర్ ఇది. జై 250 RPM. బస్ 100. ఓ నడో వెనకట మేము ఎట్లా ఇట్లా తోడు కొట్టేది. ఇట్లా వెనక తోకలు పట్టి వంగుతా అంటే ఉరికేది. తోకలంటే ఇట్లా ఆరం కొడతా అంటే నడు పా 120 కోరి ఏ బాబు పో అని అంటాడు. ఆయన పేరేం పేరు ఉండదు తెలంగాణ వాడు. ఏ బాబు నిద్రలే అని అంటాడు. అట్లా 110. కాకపోతే ముందర సడన్గా కార్లు వస్తే ఇబ్బంది అవుతుంది. గోనెపల్లి కొద్దిగా ఇబ్రహీంనగర్ పోదాం. బండి మంచిగా అలగా ఒక్కడ ఉరుకుతాను. డీజిల్ ఎక్కువ మేలు వేస్తుంది కాబట్టి ఉరుకుడే అంతే. WRV చిన్న కోడలు మంచి లీడర్లను అందియబోతుంది. ఒకరిద్దరు పెళ్లి కానీ గాడిదన్నారు కానీ మిగతా వాళ్ళంతా మంచి లీడర్స్. వార్డ్ మెంబర్ కూడా చిల్లరగా ఒకరిద్దరు కానీ మిగతా వాళ్ళు బెస్ట్. సో చూద్దాం. బండి అయితే చూసిరు కదా, 5వ గేరు పడ్డది. నంబర్ 1 ఉరుకుతుంది. పోరాటమన్నది యాదికి వస్తున్నామని KCR పాటలే సెట్ చేసి ఉంటే నా వల్ల బిత్తిరి సత్తి వాడిండు ఒక పాట KCR గురించి, చింతమడక వాడే అని. ఆ పాట ఆయన గొంతుతో నిండంటే నాకు పులకరిస్తుంది. అంత కంఫర్ట్.
జై నడు 100 పోతున్నాప్ప. 120 పోతుంది కానీ ఇక్కడ 120 సరికి ఆడ ఏదో ఒకటి అడ్డం వస్తుంది. ఇట్లా అడ్డం వచ్చేసరికి మళ్ళీ మనం బ్రేక్ వేస్తే అవుతుంది. అప్లే బ్రేక్ అన్నాడు అంటే రోడ్డు దొరకదు. మరి ఇలా భయపడాలి. వరంగల్ కారు గ్రాండ్ విటారాలో సిఎన్జి కారు కొనుక్కోరు మీరు. కారు కొనటోళ్ళు నీ మైలేజ్ పిచ్చెక్కుతుంది. మైలేజ్ 25, 27 ఏసీ చిల్డ్ వస్తుంది నీకు. మంచి క్రిస్టా కంటే కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువ. క్రిస్టా ఇంజన్ సౌండ్ లోపలికి వస్తుంది. టయోటా కొనటంలో ఆ గార్జించే సమయం అంటే కార్ చార్జ్ చేసేటప్పుడు 2001 సంవత్సరం కాలేజ్ స్టార్ట్ చేయి బండి అంతా పొట్టు అయితే ఇట్లా ఊగుతూ ఉంటుంది. నేను శబరిమల పోయినప్పుడు ఎర్నాకుళం, కొట్టాయం, తిరుచి, త్రివేంద్రం ఎక్కడికన్నా పోరే అక్కడ శ్రీపెరంబుదూర్, తమిళనాడు, చెన్నై ఎక్కడ పోయినా కూడా క్వాలిటీలు కనబడతాయి. ఇంకా కూడా మంచి రెన్యువల్ చేసి మస్తు ఉంటాయి. వాటి ఇంజన్లు కూడా మస్తు అనిపిస్తాయి నీకు. అయ్యో జై 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 నుట్రి జై జై పా 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 పా. ఎందుకంటే మా సిపి మేడము మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏమనంటే ఇమీడియట్గా 2000 చలాన్. ఏ ఒక్క పోలీస్ చేసినా కమిషనరేట్కే బాధ్యత. కాబట్టి మేము స్పీడ్ పోవాలంటే భయపడతాం. 80-70 స్పీడోమీటర్ చూసుకుంటూ పోతాం. చూసిరు కదా సంపదే పోతుంది. అందుకే తప్పే చెయ్యం. ఇదే ఇబ్రాహిం నగర్. ఇక్కడే కరీంనగర్ పాలు దొరుకుతాయి. పాలు తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో ఇక్కడ యూటర్న్. సో చూసినాం కదా సైలెంట్ ఉందండి కారు. బాపు 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 మా ఏం బండి అది. దీన్ని కూడా దాటుతాం ఎట్లయితే అట్లా. ₹1,00,00,000 కార్ అయినా దాటి పడేసిరే. ముట్టుకోవాలని ఉన్నది మనసారా. కేసీఆర్ 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 కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. చూడండి బండి ఒత్తుతలేసి ఉరుకుతుంది. రోడ్డు చూడండి మాయి. సో కారు డీజిల్లా ఎంత ర్యాఫ్ కొట్టి 25 మైలేజ్ వస్తుంది. ఇప్పుడు మేలు ఉన్నాం మనం. ఏప్రిల్లో ఎక్కువ అమ్ముడు అయింది డిజైర్ సిఎన్జిల్ ఉంది నంబర్ 1. మీరు VXI ప్లస్ LXI కొనుక్కోరి కొత్తది. దయచేసి ట్యాక్సీ నడుపుకుంటాం లేకుంటే మనం దాన్ని ఏమంటారు సెల్ఫ్ డ్రైవ్ ఇచ్చుకుంటాం అంటే పెట్రోల్ కమ్ సిఎన్జి LXI ఆప్షనల్. పవర్ విండోస్ వచ్చేటట్టుగా, టేప్ రికార్డరు ఇట్లా ఒత్తిడి ఉండేటట్టుగా. ఎందుకంటే ఇప్పుడు కుంటపెట్టుడు సుఖపడటానికి. ఓయో రూమ్ లెక్కనైనా కిరాయి కార్లు ఇచ్చినట్టే 100 అన్నట్టే కదా, సెల్ఫ్కి ఇచ్చినట్టే కదా. సో అప్పుడు ఏమైందంటే కొద్దిగా అరే కళ్ళు అమ్ముతారు. అయితే మీకు అది మ్యాండేటరీగా LXI తీసుకుంటే 25+ మైలేజ్ వస్తుంది. జనాలు మనకు పలానాది కావాలి అని అనుకుంటాం కానీ కళ్ళు అమ్ముతారు, ఘోరంగా అమ్ముతారు కళ్ళు. ఈ ఎండాకాలం ఆ కళ్ళు తాగితే కథమే. ఒకటే పొకట బక్కగా పడతారు. ఒకటే పొకట. నంబర్ 2 చంద్రబాబు విజయోస్తు అంటాడు. సో ఆ నంబర్ 2కు ఈ TG22 అంటే పెద్దపల్లి పాసింగ్ 5555 అంటే కార్ ఇన్ఫోలో చూసి ఓనర్ నెంబర్ తీసి ఆన్ చేయొద్దు. మే టెక్. సో మీరు ఇక్కడ కరీంనగర్ డైరీ నెయ్యి దొరికితే సూపర్ ఉంటుంది. నెయ్యి, పాలు, పెరుగు నంబర్ 1. మీరు హైదరాబాద్ పోయేటప్పుడు పొద్దుగాల పోరాన్లకు ఆ హోటళ్ళల్లో ఇనుప కంచుర్ల కాళ్ళ నూనెలో ఇడ్లీ వాడ తినిపిస్తే మనకి బొచ్చల మండు వాడు చెప్పుకోక సపరేట్గా వండు కంటే ఆడ పాల ప్యాకెట్ కొని లేకుంటే పేడ దొరుకుతుంది, దూద్ పేడను లేకుంటే వాళ్ళ నెయ్యి అది దొరుకుతుంది. 2 సుక్కలు వేసినామంటే పోరాడు హెల్దీగా అవుతాడు మంచిగా. ఏ కథ ఉండదు. బయట ఫుడ్ నమ్మేటట్లేదు. ఇరాన్ అమెరికా యుద్ధం పుణ్యమా అని చాలా దరిద్రంగా అయిపోయింది గ్యాస్ ధర. కమర్షియల్ గ్యాస్ ధర హైయెస్ట్ పెరిగేసరికి ఏం జరిగిందంటే ముందర అంత పెద్ద కారులో ఎమ్మెల్యే పోతారా, నేను ఎమ్మెల్యే పోతానా, నేను టెస్ట్ చేయాలి కాబట్టి ఈ స్పీల్ ఇట్టేట్ అంటే ఏమన్నా సస్పెన్స్ సౌండ్ బయటపడుతుంది. బండి ఫిక్స్ టైట్ ఉందండి. 3.5 లక్షల రూపాయల బండి. ఈ చిన్న బండి అంటే మస్తు టైట్ ఉంటుంది. నువ్వు కాశ్మీర్ పో, కన్యాకుమారి పో, దంచితే పోతుంది. డ్రైవింగ్ యాస్ట్ రాదు. డ్రైవ్ ఫ్రీ కార్ అన్నట్టు. సేమ్ మళ్ళీ మన చిన్న కోటూరు క్రాస్ కాడికి వచ్చినాం. కమిషనరేట్ బోర్డులే ఉంటాయి కూడా. లెఫ్ట్ గోనెపల్లి పోవాలి, కుదురుతలేదు. గోనెపల్లి ఓనాడు కోని కోసుకొని పోయి జపాన్ తినచ్చు. గోనెపల్లి దావత్ ఆషాఢం వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఒక 15 రోజులు 20 రోజులు అయితే ఆషాఢ మాసంలో కోళ్ళు కోసుడు, తాగుడు బస్. వానకాలం మామిడికాయ పచ్చడి నంబర్ 1 ఉంటుంది. ఫ్రెష్ పెట్టిన మామిడికాయ పచ్చడి దున్నిన పొలంలో తింటా అంటే దాని టైర్లు ఎంత ఉన్నాయి తెలుసా? 400 ఉన్నాయి. మన 195 దాటుతామని చెప్పిన సపరేట్గా ఉన్నా దాటుతాం. ఎందుకంటే వాళ్ళు క్రమశిక్షణగా పోతారు. 80 లిమిటే ఉంటుంది కాబట్టి ఇంకోళ్ళతో చెప్పించుకోరు పెద్ద కారాలు. ఉక్కు గుండెల మీద కేసీఆర్. చూడండి బండి అయితే సూపర్ ఉంది. ఆలోచించుకోండి. బండి నంబర్ 1 బండి. డీజిల్ బండి. i20 ఉంది మన దగ్గర. డీజిల్ బండి 2017 CC సిద్దిపేటకు వచ్చింది.
UP16 ఇక్కడ గ్రేటర్ నోయిడా బండి అది. గ్రేటర్ నోయిడా అంటే యూపీలో హైయెస్ట్ కాస్ట్ ల్యాండ్ ఉండే ఏరియా అది. చాలు మీకు 15 నిమిషాలు చూసేసరికి టీవీ సీరియల్ కంటే ఎక్కువ అయిపోతుంది. సో అందరికీ ఆ హనుమంతుని రక్ష ఉండాలి, గ్రామాన ఊరున. సో ఒక్కరికి పిచ్చి అయితే ఇల్లంతా పిచ్చి అవుతుంది. ఇప్పుడు రైతుకు వడ్లు కొనలేదు అనుకో, పనికాడ తలకాయ నొప్పులు అయితే ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళంతా పిసపిస అవుతారు. ఎందుకంటే ఆ కళ్ళంలో వడ్లున్నప్పుడు కన్నీరు భగవంతునికి వెళ్తుంది. మన ముందర వరి కోసి వాటికి దగ్గర 20 రోజులు అవుతుంది. ఆ కాంటే పెట్టలే సిద్దిపేటలో మీ బీట్లో పోసారు. వీడియో పెడదామంటే మళ్ళీ నాకు నోటి దూల నేనేమన్నంటే పసుకున అదొకటిగా లేని పోంది అవుతుంది అని చెప్పేసి నేను ఆగుతున్నా. కన్నీళ్ళు వస్తున్నాయి. సో ఒక్కడు పిచ్చి కావద్దు, ఇల్లంతా పిచ్చి కావద్దు. ఆ హనుమంతుడు అందరినీ సంరక్షంగా చూసుకోవాలి. చెప్పినా కదా, నా దగ్గరికి వచ్చారు 3-4 గాడిద కొడుకులు అని. పెళ్లి లేదు, పెరాకులు లేవు, పిచ్చి గాడిద కొడుకులు వాళ్ళు. ఏమనంటే మందపల్లి సర్పంచ్ మా అక్క అంటారు. వాళ్ళని అడిగి చూస్తే చాలు వాడు ఎవడో తెలియదు, వాడు చీటర్ అని చెప్పేసి. వాడు ఎవడో ఎవరికి తెలియదు, అట్లుంటుంది అన్నట్టు. సో మీరు కూడా బాగుండాలి. జై తెలంగాణ. బండి అయితే ఆలోచించుకోరి, బండి నంబర్ 1 ఉంది బండి. ఇదే రాంగ్ రూట్. నేను రాంగ్ రూట్ పెట్టినప్పుడు అవతలడు హెల్మెట్ పెట్టుకుని స్పెట్స్ పెట్టుకుని వస్తున్నాను అనుకో, ఫోన్ వచ్చింది ఇంటి గురించి ఆలోచించుండు, పాల ప్యాకెట్ బిల్లు గురించి, కరెంట్ బిల్లు గురించి ఆలోచించాను అనుకో, ఖతం అయిపోద్ది, తగిలిపోద్ది. సో అందుకోసం రాంగ్ రూట్ చాలా ప్రమాదం విషయం అది. సో ఎవరు దయచేసి రాంగ్ రూట్లో పోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఛానల్ ఇప్పిస్తాం, మంచి కార్లు ఇప్పిస్తాం.